ఓం నమ శివాయ. శివపురాణంలో దుర్గాసురుని మరణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మని తన యొక్క తపస్సు చేత మెప్పించాడు. చాలా వరాల్ని పొందాడు. లోకంలో ఉన్నటువంటి సజ్జనులను మునులను నానా బాధలు పెడుతున్నాడు. ఈ అసురులు చాలా కఠినమైన తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే భగవంతుడు దర్శనం ఇవ్వటం ఆయన ధర్మం. దర్శనం ఇచ్చాక వరం ఇవ్వటం ధర్మం. అందుకని కఠినమైన తపస్సులు చేసి ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందితే వాళ్ళు కోరుకునే కోరికలు ఎంత అల్పమైనవో, ఎంత అజ్ఞానంతో కూడుకుని ఉంటాయో మనకి ఆలోచిస్తే తెలుస్తుంది. ఆలోచించకుండానే తెలుస్తుంది. ఆ వరాల్ని పొంది మరణం లేకుండా అడుగుతాడు ప్రతివాడు. శరీరాన్ని ధరించి వచ్చాక పుట్టిన తర్వాత చావు అనేది తప్పదు. అది ఇవ్వటానికి వల్ల కాదు. ఎలా మరణం వద్దో కోరుకోమంటాడు పరమాత్మ. అనేక రకాలుగా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఆ విధాలుగానే వరాల్ని ఇస్తాడు. ఆ తర్వాత ఆ వర గర్వం చేత మహానుభావుల్ని, మునుల్ని, యజ్ఞ యాగాదుల్ని నాశనం చేస్తారు. మహారుషులు ఎక్కడో తపస్సు చేసుకున్న వాళ్ళని పాడు చేస్తారు. యజ్ఞ యాగాదుల్ని పాడు చేస్తారు. హవిస్సులు భగవంతుడికి ఇవ్వద్దు, మాకే ఇవ్వండి అంటారు. నానా రకాలుగా వాళ్ళని బాధ పెడతారు సజ్జనులని. అటువంటి సజ్జనుల్ని బాధ పెడితే, తన భక్తుల్ని బాధ పెడితే పరమాత్మ సహించడు. కనుక వీళ్ళ కూడా భగవంతుని శరణం వేడటం తప్పితే గత్యంతరం లేదు. వాళ్ళు చేసేదే భగవంతుని యొక్క స్మరణ, యజ్ఞయాగాదులు భగవంతుడి కోసమే. కానీ ఇప్పుడు శరణ ఘోష తప్పదు. ఆ శరణ ఘోషతో భగవంతుడి అనుగ్రహాన్ని పొంది, దర్శనాన్ని పొంది, వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకుని అది తీరే మార్గం నువ్వే దిక్కునైనా అంటారు. దాంతో పరమాత్ముడు ఆ వరానికి తగినటువంటి పద్ధతిలో వాళ్ళని సంహరించక తప్పదు. అటువంటి అంత కఠినమైన కష్టపడి తపస్సు చేస్తే పరమ పదాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ దర్శనమైతే పరమ పదాన్ని కోరుకోకుండా పరమ నీచమే అవుతుంది. ఎందుకంటే అది నీచమే కోరిక. మరణం లేకుండా ఎవరికి ఉంటుంది? అటువంటి కోరికల్ని కోరుకొని ఆ తపస్సు యొక్క శక్తిని అంతా కూడా వృధా చేసుకున్నట్టే. అలా వృధా చేసుకుంటారు. తర్వాత ఆ పరమాత్మ చేతిలోనే వాళ్ళు మరణం సంభవిస్తుంది. పరమాత్మ ఎంతటి దయామయుడంటే వాళ్ళని మళ్ళీ తనలోనే కలుపుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు భక్తులే కదా, ఆయన భక్తులేగా. అందుకని ఆయన అన్నీ వాళ్ళు తర్వాత హింసలు పెట్టినా బాధ పెట్టినా తప్పక సంహరిస్తాడే. కానీ మళ్ళీ వాళ్ళని ఆయనలోనే కలుపుకొని ముక్తినే ప్రసాదిస్తాడు. అంతటి దయామయుడు పరమాత్మ. ఆ మునుల్ని నానా బాధలు పెడుతున్నాడు. ఇంద్రుడు అమరావతి నుండి ఇంద్రుణ్ణి తరిమేశాడు. హాయిగా ఆనందిస్తూ వినోదిస్తున్నాడు స్వర్గలోకంలో దుర్గాసురుడు. మామూలే మునీశ్వరుల యజ్ఞయాగాదుల్ని పాడు చేస్తున్నాడు. అదే దినచర్య అయిపోయింది అతనికి. దేవతలు దుర్గాసురుని బాధల్ని సహించలేకపోతున్నారు. వాళ్ళు పరదేవతను ప్రార్థించారు. అమ్మవారిని ప్రార్థించి విన్నవించుకున్నారు వాళ్ళ బాధల్ని. అప్పుడు ఆమె వాళ్ళ మొరని ఆలకించింది. 100 కన్నులు గల భయంకరాకారంతో ధరించిన రూపాన్ని పొంది ఆ రక్కసుని ముక్కలు చేసి లోక కళ్యాణాన్ని చేసింది ఆ తల్లి. దమయంతి, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు మొదలైన వాళ్ళు పరదేవతారాధన వల్ల సత్ఫలితాల్ని పొందారు. ఈ వృత్తాంతాన్ని మునీశ్వరుడైన
మేధావి సురధుడను రాజ శ్రేష్ఠునితో చెప్పాడు. దేవీ నవరాత్రులు జరిపి ఈ దుర్గని అర్చించి భూత తృప్తి కోసం సమారాధన చేసిన వాళ్లకు విచారాలు అనేవి లేకుండా ఉంటాయి. వాళ్ళు వివిధ సౌఖ్యాల్ని పొందుతారు అని చెప్పి సూతుల వారు ప్రణవ మహత్యాన్ని గూర్చి శౌనకాదులకు చెప్పటం ప్రారంభించారు. ఆ దుర్గాసురుని సంహరించటం వల్ల ఆ మాతకు దుర్గాదేవి అని వచ్చింది. ఆ దుర్గామాతను ఆరాధిస్తే కష్టాల నుండి కడతేరుస్తుంది అని చెప్తారు. ఆ దుర్గామాత మనకు దగ్గరలో సన్నిధిలో విజయవాడ మీద వేంచేసి, విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉండి మనల్ని సదా కాపాడుతూ చల్లగా చూసే తల్లి ఆ దుర్గామాత, కనక దుర్గామాత. ఆ దుర్గామాత దయ వల్ల అందరూ కూడా చక్కగా ఆనందంగా మరి వాళ్ళ యొక్క బాధల్ని అన్నిటినీ తీర్చి వాళ్లకు పరమానందాన్ని కలగజేసింది ఆ తల్లి. ఆ తల్లిని వేడుకుంటే బిడ్డలకు బాధల్ని తీరుస్తుంది కదా ఆ తల్లి. అట్లా వాళ్ళ యొక్క ఆ తల్లి భక్తుల అంటే తన బిడ్డల యొక్క ఆర్తిగా ప్రార్థిస్తే ఆ తల్లి అనుగ్రహించి వాళ్ళ బాధలను తీర్చి సర్వ సుఖాలతో ఆనందాలతో విలసిల్లేటట్టుగా అనుగ్రహించింది. జై దుర్గామాత.